ఖమ్మం జిల్లా తల్లాడలో ఈరోజు ఇటు భద్రాచలం నుంచి కానీ సత్తుపల్లి నుంచి కానీ ఖమ్మం నుంచి కానీ కూడలిగా ఉన్న ఈ రింగ్ రోడ్లో ఎటు చూసినా కానీ చీకటిగా ఉందని చెప్పేసి ప్రస్తుతం ఉన్న మరి ఈవో కానీ అదేవిధంగా ఎంపీఓ కానీ మండల అభివృద్ధి అధికారులు ఈ సెంటర్ కూడల్ని అధునాతన స్ప్రెడ్ లైట్ ఎల్ఈడి లైట్లతో చేపిస్తున్నారు. మరి ఈ యొక్క లైటింగ్ వల్ల ఈ 3 ప్రాంతాలకి కూడలిగా ఉన్న ఈ తల్లాడ త్వరలో వెలుగులతో విరచిమ్మే విధానాలు ఉన్నాయంటూ ఇక్కడ ఈవో గారి దగ్గర నుండి మరి ఈ యొక్క పనులు చేపిస్తున్నారు. సదరు జిల్లా మండల అభివృద్ధి అధికారుల ఆదేశానుసారం ఇక్కడ ఈ ఈవో గారు ఈ యొక్క పని చేపిస్తున్నారు. రానున్న కాలంలో ఈ యొక్క తల్లాడ సెంటర్ని రాత్రిపూట కూడా పగల్లాగా ఉండేలాగా చేయాలనే లక్ష్యంతో వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. అదేవిధంగా తల్లాడలో కూడా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఈ డ్రైనేజ్ కూడా చుట్టుపక్కల నుంచి కూడా డ్రైనేజ్ మొత్తం కూడా చేసి తల్లాడని అభివృద్ధి పదంలో నడపాలని కోరుకుంటున్న స్థానిక మేజర్ గ్రామ పంచాయతీ ప్రజలు. కెమెరామెన్ సుధీర్తో ఎస్ న్యూస్ శ్రీనివాస్, తల్లాడ. 2 తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ మండలం మేజర్ గ్రామ పంచాయతీకి అతి సమీప రహదారులు అయిన భద్రాచలం, రాజమండ్రి, ఖమ్మం పలు ప్రాంతాల మార్గాల కూడలి ఈ తల్లాడ అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ కేంద్రీకృత ప్రాంత పట్టణంలో వినూతన రీతిలో 3 ప్రాంతాలకు ఎల్ఈడి దీపాలతో స్లైడ్ లైట్లను ఏర్పాటు చేసి తల్లాడ పట్టణ ప్రాంతాన్ని మరింత సుందరీకరణంగా అందంగా తీర్చిదిద్దుతూ రాత్రి కూడా పగలులాగా విద్యుత్ కాంతులు వెదజల్లే విధంగా అభివృద్ధి చేస్తున్న మండల అభివృద్ధి అధికారులకు మరియు పట్టణ ప్రాంత మేజర్ గ్రామ పంచాయతీ అధికారులు అంటూ వారికి మా ధన్యవాదములు అంటూ తెలిపిన స్థానిక పట్టణ ప్రజలు, బాటాచారులు, సామాజిక కార్యకర్తలు, విశ్లేషకులు.